శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇచ్చాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జరిగిన వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని ఆమె అన్నారు. యేసుక్రీస్తు బోధించిన విధంగా క్షమాగుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. విశ్వాసంతో ప్రార్థిస్తే యేసుక్రీస్తు కృపను పొందడం సాధ్యమని అన్నారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు పత్తి విజయ్ కుమార్, సెక్రటరీ తాతాజీ బాబు, ట్రెజరర్ వజ్రప వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు గువ్వాడ దిలీప్ కుమార్, చుక్క లక్ష్మీనారాయణ, పొడ్డ కిరణ్, 20వ వార్డు కౌన్సిలర్ గువ్వాడ ప్రదీప్ కుమార్ షామ్యూల్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రతి అన్వేష్ కుమార్ తదితరులు ప్రజల పట్ల ఆయన పరిచర్య పట్ల ఆయన ప్రజలకు సేవ చేయడానికి వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ప్రభా నీ చిత్తానుసారంగా ఆయన వారికి అప్పగించిన బాధ్యతల్లో ఆయన ప్రజలకు మేలుకరంగా ఆయన వారిని ఇంకనూ ఆశీర్వాదకరంగా నడిపించారు. ఈ వాక్యం చెప్తున్నట్లుగా నమ్మకంగా పనిచేయడానికి మెండుగా దీవెనను అనుగ్రహింపబడతాయినట్లుగా ఆయన వారు నమ్మకంగా పనిచేస్తూ ఇంకా నీ ద్వారా ఉన్నతమైన స్థితులలో నేను ఉన్నతమైన బాధ్యతల్లో నీ కొరకు నిలబడుటకు తగిన కృపను అనుగ్రహించమని ఆయన నీవే వారి జీవితంలో మహిళ పొందని వారి కుటుంబాలను కూడా నీవే ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్న ప్రతి ఆయన ప్రభు ఆశను ఆయన వారు కలిగి ఉన్న ప్రతి విధమైన ఆయన ఉన్నతమైన దృక్పథాలను నీ చిత్తంలో నెరవేర్చమని మాకు నీవే పొందుకోమని మా నాయకులు నీ చేతికి అప్పగిస్తూ వేస్తున్నామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. అలాగే నా ముందు కూర్చున్నటువంటి క్రైస్తవ మహిళా సోదరులందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. అయితే మనందరికీ తెలుసు ఈరోజు జీసస్ క్రైస్ట్ పుట్టారు కాబట్టే ఈ రోజు మనం అందరం కూడా క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నాము. మనము ఈ రోజు ఏ విధంగా అయితే బైబిల్ ని ఒక పవిత్ర గ్రంథంగా మనం భావిస్తున్నామో, క్రిస్టియానిటీ అన్నది ఒక మతం కాదు, ఒక జీవన విధానం అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఈ రోజు మీ బైబిల్లోనే మత్తయి 1 అలాగే 21వ వచనంలో రాశారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు అని చెప్పి ముందుగానే రాసిబడి ఉంది. అలాగే మత్తయి 1:22వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును ఆయనే ఇమాన్యుయల్ అనే పేరు పెట్టదు అని ఉంది. అయితే జీసస్ క్రైస్ట్ అన్నది నేనేం నమ్ముతాను అంటే ఆయన లైఫ్ ఒక మెసేజ్ అనే చెప్తాను. ఆయన ఎలా జీవించారన్నది ప్రతి ఒక్కరికి ఒక మెసేజే. ఎందుకంటే ఆయనకి ఒక రక్షకుడుగా, ఒక ప్రేమికుడుగా, ఒక కరుణామయుడుగా, అందరినీ క్షమించే గుణం ఆయనలో ఉంది. సో మనందరం కూడా నిజమైన క్రైస్తవులు చేసినట్టయితే మనందరం కూడా నిజమైన భక్తితో అవన్నీ కూడా మన జీవితాల్లో ఆచరిస్తే ఒక్క క్రిస్మస్ రోజే కాదు, సంవత్సరం పొడుగు కూడా క్రిస్మస్ అని నేనైతే భావిస్తాను. సో మనకి మెయిన్ గా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు? అబద్ధం ఆడకూడదు అనే చెప్పారు కదా. ఆ తర్వాత పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పారు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించమనే చెప్పారు. ఆయన లైఫ్ ఎందుకు మెసేజ్ అంటే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినా, ఆయనకి సిలువ మీద ఈ సిలువ వేసినప్పటికీ కూడా ఆయన ఒక్కటే చెప్పారు, వీళ్ళందరూ పాపాత్ములు కాదు, వాళ్ళని క్షమించు అనే ఆ భగవంతుని ప్రార్థించారు తప్ప నన్ను హింసించారు అని చెప్పి వాళ్ళకి ఏమి శాపనార్థాలు పెట్టలేదు. వాళ్ళ మీద కోపం అయిపోయి నాకు ఎందుకు ఇలా చేస్తారు అని అడగలేదు. చూసారా, ఎప్పుడైనా అన్నిటికన్నా గొప్పదైనది క్షమించగల గుణం. అది ఆయన అన్ని ఆచరిస్తూ ఆయన మనకు అది నేర్పించారు. కాబట్టి మనం క్షమించడం వల్ల ఎవరైతే తప్పులు చేసినా
క్షమించడం వల్ల మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకెళ్లకుండా అన్నింటికి కూడా మంచి సత్తిని ముందుకు వెళ్తారని నేనైతే భావిస్తా ఉన్నాను. మరి ఈ రోజు నిజంగా మీరందరూ క్రిస్మస్ ఎలా సంతోషంగా చాలా చక్కగా చేసుకుంటున్నారో ఆ ప్రభువు ఈ రోజే కాకుండా ప్రతిరోజు మీరు అనుకున్నవన్నీ కూడా మీరు ఏవైతే చేయాలనుకున్నారో ఎప్పుడు కూడా భగవంతుడు మీ అందరినీ రక్షిస్తూ మీ వెంటే ఉంటారు. మీ ప్రార్థనకి చాలా బలమైనది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థనకు మించిన పెద్ద ఆయుధం కానీ మరేమీ లేదు. మనం ముఖ్యంగా ప్రార్థించేటప్పుడు చేయాల్సినవి రెండు. ఆ ప్రార్థనపై నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఎంత ఏదొచ్చినప్పటికీ కూడా యేసు మనతో ఉన్నారు అని నమ్మాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు వస్తాయి. కానీ భగవంతుడికి అన్ని తెలిసినప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్నా మన కొండపై నుంచి తోసేస్తే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ దాని అర్థం మనల్ని పడేయాలని భగవంతుడు ఎప్పుడు అనుకోరు. రెండు ఆశిస్తారు. పడిపోయినప్పుడు మన రెక్కలతో ఎగురుకుంటూ పైకి వెళ్తామా అని చూస్తారు. ఆ రెక్కలతో పైకి మనం ఎగరలేనప్పుడు కిందే ప్రభు రెండు చేతులతో మనం పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరెప్పుడు కూడా పైకి వెళ్ళాలంటే దీంతోనే మనకి కష్టాలు కానీ ఏమైనా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా నిజంగా మనకి కష్టాలని కూడా మనం ఎప్పుడు భావించకూడదు. ఇవన్నీ కూడా మనకి పరీక్షా సమయం. భగవంతుడిపై మన నమ్మకము, భగవంతుడి పైన మనకి విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆయన ఎల్లవేళలా మీ ఇంట వెంట జంట కంట ఉండి నిరంతరం రక్షిస్తారు యేసు ప్రభు అని మీ అందరికీ మరొకసారి ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి వచ్చే సంవత్సరం మీ అందరికీ కూడా చాలా చక్కగా అన్ని ఆ భగవంతుడు మీరు అనుకున్నవన్నీ కూడా మనోభావాలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.